హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా! మీరందరూ బాగుండాలి. ఎప్పుడు ఆ దేవుడిని నేనదే కోరుకుంటున్నానండి. నిజంగా మన తిరుపతిలోనా అప్పుడు ఆ మెట్లెక్కినంత సేపు, తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు కూడాను నా సబ్‌స్క్రైబర్స్ అందరూ బాగుండాలి. నా వీడియోలు చూస్తూ నన్ను ఇంతలా సపోర్ట్ చేసి ఒక మామూలు స్టిక్కరింగ్ సపోర్ట్‌ని యూట్యూబర్‌గా మార్చిన నా సబ్‌స్క్రైబర్స్ అందరూ సబ్‌స్క్రైబ్ చేయకుండా కూడా నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ కూడా బాగుండాలని ఎప్పుడూ దేవుడిని కోరుకుంటున్నానండి. నిజంగా ప్రామిస్. ఇక నా మ్యాటర్‌లోకి వచ్చేస్తానండి. లేకపోతే నాతోటి గొప్ప బాధ. ఇంత అవ్వడానికి ఇంత సాగదీసి చెప్తేనే మళ్ళీ లాగ్ అయిపోద్ది. మీరు అప్పుడు వీడియో చూడరు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వేస్ట్ అయిపోద్ది. అందుకే వీడియో వేగం తెగ్గొట్టిద్దని చూస్తాను. దేవుడి దయ పిల్లల దృష్టి. అదేంటంటే మాకు తెలిసిన ఒక వ్యక్తి అండి. అతను రోజువారీ కూలి పని చేస్తారు. కూలి పని చేసి ఇంటికొచ్చి రాత్రి తినేసిన తర్వాత తలనొప్పి అనేసి ఒక టాబ్లెట్ యేసుకొని పడుకోవడం అతనికి అలవాటు. అలాగా ఒక సంవత్సరం పాటు చేశారండి. దాంతోటి దెబ్బకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు అతను చాలా ఇబ్బంది పడుతుండ్రు. అంటే చూడండి అతనికి ఏ వ్యసనాలు లేవు మళ్ళా. ఇప్పుడు మందు గాని, సిగరెట్ గాని, గంజాయి ఇలాంటియేవో ఉంటాయి కదా! గుట్కాలు గట్రా. అలాంటి ఏ వ్యసనాలు లేవండి. పోనీ అలాంటి వ్యసనాలు ఏవైనా ఉండి పోనీ బాడీలో ఏదైనా పార్ట్ పోయిందనుకోండి. గుండో, కిడ్నీయో, లివరో ఏదో ఒకటి పోయినా సరేలే వ్యసనాల వల్ల మరి ఏటి చేయలేం అతని పరిస్థితి అలాగయిపోయింది. ఎవరి కర్మకు ఆళ్ళే బాధ్యులు అని వదిలేయవచ్చు. కానీ ఒక బాధ తగ్గాలని ఏసిన టాబ్లెట్ వలన ఇంకో ఇబ్బంది ఇంత పెద్ద ఇబ్బందొచ్చి లాస్ట్‌కి ప్రాణాల మీదకొస్తదంటే అది బాగా ఘోరమైన విషయమండి. ఆ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ పేరు కూడా నేను చెప్పగలను. నాకు తెలుసు. తెలుసుకున్నాను. కాకపోతే అది చెప్పాననుకోండి నాకు వాసిపోద్దిహన. అందుకు అంటే ఆల్రెడీ యూట్యూబ్‌లో చాలామంది డాక్టర్లు నాలాటోళ్ళు కాదు డాక్టర్లు ఆ టాబ్లెట్ చూపించి మరి ఇది తలనొప్పికేసుకుంటానురా దీనివల్ల ఖచ్చితంగా మీ కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. అది గ్యారంటీ అని ఆళ్ళు బీజీటీఎంటీ మార్క్ గమనించండి అన్నట్టు ఇలా గుద్ది మరీ చెప్తాండ్రు. కాపోతే నేను డాక్టర్‌ని కాదు. నాకంత కెపాసిటీ లేదు. అందుకు నేను దాని పేరు చెప్పను గానీ, ఆ టాబ్లెట్ మీ అందరికి తెలుసు. టీవీలో బోలెడు యాడ్‌లు చూసి ఉంటారు ఆ టాబ్లెట్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏవైనా సరే బాడీలో బాడీ పెయిన్స్ గాని, తలనొప్పి గాని, ఇంకేదైనా బాడీ పెయిన్స్ అయితే మాత్రం రూ. 10తో తేలిపోద్ది కదని మెడికల్ షాప్‌కయితే దయచేసి ఎళ్ళొద్దు. మంచి డాక్టర్ దగ్గరికెళ్ళండి. డాక్టర్ రాసిచ్చారనుకోండి ఒక కోర్స్ ఇస్తారు. నెల రోజులో, వారం రోజులో, 10 రోజులో ఇలాగ డాక్టర్ రాసిచ్చిన తర్వాత మరి తప్పదు యేసుకోవాలి. అలా కాకుండా సొంత ప్రయోగం అయితే వద్దండి. సొంత ప్రయోగం వల్ల చాలా డేంజరు. ఇప్పుడు అతను చేసిందదే. బాడీలోనే ఏదైనా నిరంతరంగా ఒక ఇబ్బంది మనకుందంటే మాత్రం దానికి టాబ్లెట్‌లు మన హోమ్ రెమెడీస్ అయితే వద్దు. గ్యాస్ట్రిక్ ఉందనుకోండి అల్లం తినడం ఇలాంటివేవో చిన్న చిన్నవి చేసుకోవచ్చు గానీ, మెడికల్ షాప్‌కెళ్ళి మందులు కొనుక్కొని మన మట్టుకు మనమే యేసుకొని ఇలా చాట్ జీపీటీకి అడిగేసి మందులేసుకోవడం అదైతే చాలా డేంజరు వద్దు. చాట్ జీపీటీ బానే చెప్తది. నేను కూడా దాన్ని చాలా డౌట్‌లు అడుగుతాను. పర్ఫెక్ట్‌గా చెప్తది. మనుషుల కన్నా ఒక్కొక్కసారి అదే చెప్తది. కానీ వద్దు. డాక్టర్‌ని కలిసి డాక్టర్ చేత ప్రిస్క్రిప్షన్ రాసుకొని దాన్ని బట్టే మందులు వాడుకోండి. చాలా డేంజరు. పెయిన్ కిల్లర్స్ అది దయచేసి వాడొద్దు. ఇంత గట్టిగా ఎందుకు చెప్తానో తెలుసా? ఈ మధ్యన మా నాన్నకి షుగర్ అని హాస్పిటల్‌కి తీసుకెళ్ళామండి. షుగర్‌కి మందులు ఇచ్చారు. దాంతో పాటు మా నాన్న భుజాల నొప్పులని ఎప్పటి నుంచో అంటారు. సరే అని ఆ డాక్టర్‌కి భుజాల నొప్పులని కూడా చెప్పారు. ఆయన దానికంటూ మందులు రాశారు. అంతే. అవి ఒక 4 రోజులు పరాసుగా ఏశారు. మనిషి మొఖము, తొడలు, కాళ్ళు మొత్తం పొంగిపోయాయనమాట. వెంటనే నేను జడిసిపోయాను. ఇదేట్రా దేవుడా! కొండనాలికి మందేస్తే ఉన్ననాలు కూలిపోయినట్టు మేమేమో షుగరు భుజాల నొప్పని ఎళ్తే ఆ షుగర్ ఏటి ఎక్కువైపోయిందా ఏటో కొంపదీసి అని గాబరా పడిపోయి అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్ళాం. డాక్టర్ దగ్గరికెళ్తే అక్కడ జనాలు ఎక్కువున్నారు. ఈలోపు చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఇలాగ మా నాన్నకి ఇలాగయింది అని మొత్తం చెప్పాను. చెప్తే అది ఆ టాబ్లెట్ పేరు చెప్పమంది. పేరు చెప్పగానే ఓకే. దీనివల్లే పొంగులొచ్చాయి. ఈ పెయిన్ కిల్లర్ వాడడం వల్ల బాడీలో నీరంతా స్టాక్ ఉండిపోద్ది. బయటికెళ్ళకుండా స్టాక్ ఉండిపోద్ది. దానివల్ల కూడా ఇలాగ అవుద్దనేసి చాట్ జీపీటీ చెప్పింది. అలాగే జరిగింది. నేను డాక్టర్ లోనికి తర్వాత డాక్టర్ పిలిచారు. లోనకెళ్ళాం. సార్ ఇలా పొంగిపోయి పొంగులొచ్చేసాయి. ఏటి ఇబ్బంది ఏటి ఎక్కువైంది ఏటంటే, షుగర్ వల్ల కాదు. పెయిన్ కిల్లర్స్ రాసాం కదా! ఒక వారం రోజులు ఆపేయండి తగ్గిపోద్ది అన్నారు. అప్పటినుంచి ఆ పెయిన్ కిల్లర్స్ జల్లేసాము. దాటికి దండం పెట్టేసి, నాన్న నువ్వు పెయిన్ కిల్లర్స్ అయితే ఎయొద్దు. భుజాల నొప్పులు అంటావా? ఏవో ఒకటి దానికి వేడి నీళ్ళతో కాపడమో, లేపోతే ఎక్కువ రెస్ట్ తీసుకో. నువ్వు పనికి పాటుకెళ్ళకు. రెస్ట్ తీసుకో అవే తగ్గుతాయి. పెయిన్ కిల్లర్స్ అయితే మాత్రం ఎయకు నాన్న అనేసి జడిసిపోయి మరీ చెప్పానండి. ఎందుకంటే అది చూసాను. తర్వాత రీసెంట్‌గా మా చుట్టాలు ఒక ఆవిడ చనిపోయారు. ఆవిడ కూడా కాళ్ళు నొప్పులకి డైలీగా పెయిన్ కిల్లర్స్ ఎయడం వలన 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, అని తెలిసిన కొద్ది రోజుల్లోనే చనిపోయారు. అంటే ఎంత ఎఫెక్ట్ కొడతనిదో చూడండి పెయిన్ కిల్లర్స్ వలన. దయచేసి పెయిన్ కిల్లర్స్ అయితే వాడొద్దు. డాక్టర్‌ని కలిసి ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఆ మందులే వాడండి. మెడికల్ షాప్‌లో రూ. 10 తేలిపోద్దనుకోని ఎళ్తే మాత్రం ప్రాణాల మీదకొచ్చేస్తాయి. అదైతే గ్యారంటీ. ఇంతలాగా మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తాను పెయిన్ కిల్లర్స్ వాడొద్దనేసంటే, నా చుట్టుపక్కల నేను ఇద్దరే కాదు చాలా మందిని చూసాను. పెయిన్ కిల్లర్స్ వల్లే బాడీ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఆరోగ్యం ఒకసారి పోతే రాదండి. నేను అది బాగా అనుభవించాను. నాకు తెలుసు. ఆరోగ్యం పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పెయిన్ కిల్లర్స్ గట్రా ఎక్కువ వాడొద్దు. అవే కాదు ఏ మందులైనా సరే టక్కన ఇంత రవ్వొస్తే పరిగెట్టి ఎళ్ళిపోతారు. మెడికల్ షాప్‌కెళ్ళిపోవడం లేదా డాక్టర్ దగ్గరికెళ్ళిపోవడం మందులు వాడేయడం. చిన్న చిన్నటికి డాక్టర్ దగ్గరికి కూడా ఎళ్ళొద్దండి. అది మెల్లిగా మనమే కంట్రోల్ చేసుకోవాలి.
మన ఆహారం ద్వారా మనకి సగానికి ఎక్కువ రోగాలు తగ్గుతాయి, సగానికి ఎక్కువ రోగాలు రాకుండా ఉంటాయి. లేదు మనకు డిసిప్లిన్ లేదు, ఏది పడితే తినేసం అది అంటే మరి తప్పదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. కానీ మెడికల్ షాప్కి అయితే మాత్రం అసలు వెళ్ళొద్దు. మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు కొనుక్కొని అస్సలు వాడద్దు. ఎప్పుడో జలుబు, ఎప్పుడో దగ్గు, ఎప్పుడో తలనొప్పి అంటే అది పోయారు. డైలీగా జలుబు సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి తగ్గట్లేదు, అప్పుడు వెళ్ళకూడదు. కడుపుల నొప్పి చాలా రోజుల నుంచి ఉంది, వెళ్ళకూడదు. తలనొప్పి తినేస్తుంది రోజు, గత 2-3 నెలల నుంచి తినేస్తుంది, అలాంటప్పుడు వెళ్ళకూడదు. ఇప్పుడు వారానికి ఒకసారో నెలకు ఒకసారో వస్తుంది చూసారా, అప్పుడు తప్పదు. ఆ మాత్రం తెలీదా జడ్డోళ్ళు మేట మేము, మాకు తెలుసులేవో అనేసి అనుకోవచ్చు చాలామంది. అలాంటప్పుడు వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ ఇలాగ సంవత్సరాలు, నెలలు, వారాల తరబడి ఉన్న ఏ రోగం కూడా సొంత వైద్యం చేసుకోవద్దు దయచేసి ప్లీజ్. ఈ స్టిక్కరింగ్ కూడా చెప్పేస్తాడు కానీ వీటి మాటలేని మేమెందుకు కూరుకుంటాం అంటే ఆర్డర్ దగ్గరికి వెళ్తే ఇంత బిల్లు రాస్తారు, అప్పుడు మాకు సరదా తీరిపద్దు అనుకోవచ్చు మీరు. కాకపోతే పోన్లే, నేను డాక్టర్ని కాదు, మెడికల్ షాప్లో పనిచేసి నా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ అది అంత గతంలే. కాకపోతే నేను డాక్టర్ని కాదు, నా మాట మీరు వినక్కర్లేదు. కానీ యూట్యూబ్లో ఒకసారి పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే డ్యామేజ్ ఏటైనా ఉందా అనేసి సెర్చ్ చేయండి. కుప్పల మంది డాక్టర్లు వీడియోలు చేశారు, పెయిన్ కిల్లర్స్ వాడొద్దు, డాక్టర్ చెప్పకుండా మీరు పెయిన్ కిల్లర్స్ వాడొద్దు అనేసి. ఇదే వీడియో, ఇంతకు మించి నేను ఏదో పెద్ద గొప్ప ఎస్టిమేట్ చెప్పడానికి రాలేదు. పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల చాలా డేంజర్ ఉంది, కిడ్నీలు పోతాయి, లివర్లు పోతాయి. ఒక్కసారి పోతే కొనుక్కునే కెపాసిటీ మనకు లేదు. ఇగో లివర్ అంటారా, అది ఇంకా డేంజర్, అది పోతే గొప్ప బాధ. అందుకు కిడ్నీలు లివర్లు పోకుండా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి అస్తమానం ట్యాబ్లెట్లు మందులు వాడకండి. తప్పదు అంటే వాడండి. ఇంత తలనొప్పి వస్తుందేమో అని డౌట్ మీద వేసిన వాళ్ళకి నేను చాలామంది చూశాను. తర్వాత ఈరోజు వర్షంలో తడిచాము, జలుబు వచ్చేద్దేమో అని ముందే వేస్తారు ట్యాబ్లెట్. ముందు నుంచి వేయొద్దండి. కానీ వచ్చిన జలుబు ఒక వారం రోజులు 4 రోజులు ఉన్న తర్వాత మన బాడీలోన ఈ రోగనిరోధక శక్తి ఉంటుంది కదా, అది దాంతో ఫైట్ చేస్తుందట. ఫైట్ చేసి తగ్గితేనే మంచిది. అలా కాకుండా అది ఇంకా రావడమే లేదు, ట్యాబ్లెట్ వేసి తగ్గించేస్తుంటే జ్వరం ఇలాగ వస్తుంది. జ్వరము టెంపరేచర్ ఎంత ఉందరా, 100 దాటింది, వేసేస్తా ట్యాబ్లెట్. అలా కాదు, కొంచెం అది రాని వచ్చిన తర్వాత 4 రోజులు 3 రోజులు ఉంటుంది జ్వరం. ఉన్న తర్వాత ఆయన ఇప్పుడు జ్వరాలు కూడా నమ్మలేకపోతానులేండి, రకరకాల జ్వరాలు. కానీ ఏదైనా 1 రోజు 2 రోజులు అటు చూసి తగ్గకపోతే అప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. ఇలాగ వస్తుందేమో డౌట్కే వేస్తుంటారు ట్యాబ్లెట్లు. బాగా చీప్ అయిపోయింది మెడిసిన్. అంటే చీప్ కాదు, సులకనే అయిపోయింది. చీపేట్ కాదులే, ఒక్కొక్క ట్యాబ్లెట్ 30 రూపాయలు 40 రూపాయలు ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి. చీపేట్ కాదు, కాస్ట్లీయే, కానీ సులకనే అయిపోయింది అనమాట. ఇలాగంటే అలా దొరికేస్తుంది, చాలా ఈజీ అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరు గూగుల్ ఓపెన్ చేయడం, ఈ నొప్పికి ఈ మందు, వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి కొనేస్తాను. డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళట్లే. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక 10 రోజులు, వారం రోజులు, 20 రోజులు కోర్సు చెప్తారు, అప్పుడే వాడుకుంటే అదే ఆరోగ్యానికి మంచిది. ఇంతేనండి వీడియో. మీకు చిన్న అవేర్నెస్, కొద్దిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వీడియో చేశాను. అంతకు మించి ఇందులో పెద్ద ఎంటర్టైన్మెంట్ చేసి మీకు ఏదో నవ్వించి కితకలు ఎట్టినంత ఏటి ఉండదు. మరి ఎటనుకోవద్దు. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మాత్రం క్షమించండి. మీరందరూ బాగుండాలని ఒక కోరిక మీద ఈ వీడియో చేశాను, కానీ నాకు ఇది చెయ్యొచ్చో లేదో కూడా తెలియదు, చేసేసాను అంతే. బాగుండాలి మీరు అందరూ అనేసి. ఓకే, బాయ్ అయితే అందరికీ.